దైవ బృందావన సమాధి అయ్యారు. ఈయన 1595వ సంవత్సరంలో జన్మించారు. పుట్టటమే సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టాడు కాబట్టి వీణ వాయించటంలో చాలా ప్రతిభని కనపరిచేవాడు. ఎన్నో గ్రంథాలని రాశాడు ఈ స్వామివారు. అయితే తమిళనాడులో పుట్టి కర్ణాటకలో పెరిగి ఆంధ్ర రాష్ట్రంలో స్థిరపడ్డారు స్వామివారు. తిమ్మనబట్టు గోపికాంబలకి ఇద్దరికి జన్మించాడు స్వామివారు. అయితే తనకి వీణ వాయించడంలో ప్రతిభ కనపరిచిన స్వామివారికి ఎప్పుడు భగవద్భక్తి మీదనే ఎక్కువగా మనసుని లగ్నం చేసేవాడు. అందుకే మనకి నవవధ భక్తులలో సంగీతము గానం అనేది కూడా ముఖ్యం అన్నమాట. అంటే ఆయన భక్తిని ఏ విధంగా కనపరిచేవాడు, వీణ వాయించటంలోనూ గానం చేయటంలోనూ కూడా ఆయన ప్రతిభను కనపరిచేవాడు అన్నమాట. ఈయన మనకి సినిమాలో చూపించినట్టుగా శ్రీకృష్ణుడే వచ్చాడు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు కదా, కానీ ఈయన